హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ బర్డ్ ఈస్ కాల్డ్ యాజ్ ద కింగ్ ఆఫ్ బర్డ్స్? ఆన్సర్ వచ్చేసి ఈగల్. మరి ఇవాళ జీకే క్వశ్చన్, విచ్ ఎనిమల్ కెన్ స్టోర్ వాటర్ ఇన్ ఇట్స్ బాడీ? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వే డిడ్ యూ లెర్న్ ఆల్ దిస్? వే డిడ్ యూ లెర్న్ ఆల్ దిస్ అంటే ఇవన్నీ నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వే డిడ్ యూ లెర్న్ టు టాక్ లైక్ దిస్? వే డిడ్ యూ లెర్న్ టు టాక్ లైక్ దిస్ అంటే ఇలా మాట్లాడడం నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ ఫీల్ వెరీ ఇరిటేటెడ్ వెన్ యూ టాక్ లైక్ దిస్. ఐ ఫీల్ వెరీ ఇరిటేటెడ్ వెన్ యూ టాక్ లైక్ దిస్ అంటే నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా చిరాకు అనిపిస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, ఇలా చేస్తే నీతో ఎవ్వరూ ఆడుకోరు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇఫ్ యూ డూ దిస్ నో వన్ విల్ ప్లే విత్ యూ. ఇఫ్ యూ డూ దిస్ నో వన్ విల్ ప్లే విత్ యూ అంటే ఇలా చేస్తే నీతో ఎవ్వరూ ఆడుకోరు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై డిడ్ యూ హిట్ దెమ్? ఇట్స్ నాట్ గుడ్ టు డూ దట్ అట్ ఆల్. వై డిడ్ యూ హిట్ దెమ్? ఇట్స్ నాట్ గుడ్ టు డూ దట్ అట్ ఆల్ అంటే నువ్వు వాళ్ళని ఎందుకు కొట్టావు? అలా చేయడం అస్సలు మంచి పద్ధతి కాదు, అస్సలు మంచిది కాదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ గెట్ ఏ కంప్లైంట్ ఎగ్నెస్ట్ యూ అగైన్ ఐ విల్ బీట్ యూ అప్. ఇఫ్ ఐ గెట్ ఏ కంప్లైంట్ ఎగ్నెస్ట్ యూ అగైన్ ఐ విల్ బీట్ యూ అప్ అంటే నీ మీద మళ్ళీ కనుక ఏమన్నా కంప్లైంట్ వస్తే, మళ్ళీ నీ పైన ఏమన్నా కంప్లైంట్ వస్తే నేను నిన్ను తంతాను, నేను నిన్ను కొడతాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఎందుకంత గట్టిగా ఏడుస్తావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వై ఆర్ యూ క్రైయింగ్ సో హార్డ్ లేదా వై ఆర్ యూ క్రైయింగ్ సో లౌడ్ అంటే ఎందుకంత గట్టిగా ఏడుస్తావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ ఆర్ క్రైయింగ్ లౌడ్లీ ఆన్ పర్పస్ ఈవెన్ ఓవర్ ఏ స్మాల్ మ్యాటర్. యూ ఆర్ క్రైయింగ్ లౌడ్లీ ఆన్ పర్పస్ ఈవెన్ ఓవర్ ఏ స్మాల్ మ్యాటర్ అంటే చిన్న విషయానికి కూడా నువ్వు కావాలని గట్టిగా ఏడుస్తున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ స్టార్ట్ క్రైయింగ్ అగైన్ ఐ విల్ హిట్ యూ హార్డ్. ఇఫ్ యూ స్టార్ట్ క్రైయింగ్ అగైన్ ఐ విల్ హిట్ యూ హార్డ్ అంటే నువ్వు కనుక మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేస్తే నేను నిన్ను గట్టిగా కొడతాను అని అర్థం. నెక్స్ట్ వన్, స్కూల్కి వెళ్ళావా, పనికి వెళ్ళావా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డిడ్ యూ గో టు స్కూల్ ఆర్ వర్క్? డిడ్ యూ గో టు స్కూల్ ఆర్ వర్క్ అంటే స్కూల్కి వెళ్ళావా లేక పనికి వెళ్ళావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, లుకింగ్ ఎట్ యువర్ క్లాత్స్ ఐ కాంట్ టెల్ ఇఫ్ యూ వెంట్ టు స్కూల్ ఆర్ టు వర్క్. లుకింగ్ ఎట్ యువర్ క్లాత్స్ ఐ కాంట్ టెల్ ఇఫ్ యూ వెంట్ టు స్కూల్ ఆర్ టు వర్క్ అంటే నీ బట్టలు చూసాక నువ్వు పనికి వెళ్ళావా లేక స్కూల్కి వెళ్ళావా నేను చెప్పలేకపోతున్నాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, కాంట్ యూ కీప్ యువర్ క్లాత్స్ ఫ్రమ్ గెటింగ్ డర్టీ. కాంట్ యూ కీప్ యువర్ క్లాత్స్ ఫ్రమ్ గెటింగ్ డర్టీ అంటే మురికి చేసుకోకుండా నీ బట్టల్ని నువ్వు ఉండలేకపోతున్నావా అని అర్థం. నెక్స్ట్ వన్, కుక్క దగ్గరికి అస్సలు వెళ్ళకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ గో నియర్ ద డాగ్ ఎట్ ఆల్. డోంట్ గో నియర్ ద డాగ్ ఎట్ ఆల్ అంటే కుక్క దగ్గరికి అస్సలు వెళ్ళకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, దెర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ డాగ్స్ ఆన్ దిస్ రోడ్ సో డోంట్ గో అవుట్ వితౌట్ టెల్లింగ్ మీ. There are a lot of dogs on this road so don't go out without telling me అంటే ఈ రోడ్లో చాలా కుక్కలు ఉన్నాయి సో నువ్వు నాకు చెప్పకుండా బయటికి వెళ్ళొద్దు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, why did you throw a stone at the dog? Why did you throw a stone at the dog అంటే నువ్వు కుక్క పైన రాయి ఎందుకు విసిరావు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, 2 రోజుల్లో ఎగ్జామ్స్ అయిపోతాయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, the exams will be over in 2 days. The exams will be over in 2 days అంటే 2 రోజులలో ఎగ్జామ్స్ అయిపోతాయి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఈవెన్ ఆఫ్టర్ ద ఎగ్జామ్స్ ఆర్ ఓవర్ యూ స్టిల్ హ్యావ్ టు గో టు ట్యూషన్.
ఈవెన్ ఆఫ్టర్ ద ఎగ్జామ్స్ ఆర్ ఓవర్ యూ స్టిల్ హ్యావ్ టు గో టు ట్యూషన్. అంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు ట్యూషన్కి వెళ్ళాల్సిందే అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హౌ మెనీ డేస్ డూ యూ హ్యావ్ లెఫ్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. హౌ మెనీ డేస్ డూ యూ హ్యావ్ లెఫ్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్స్ అవ్వడానికి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.